నికృష్టుడు, ఒక దద్దమ్మ, ఒక చవట ఎలా ఉంటాడని ఏ స్టూడెంట్ అని అడిగాడు అనుకో, అప్పుడు మోడల్ గా నీ ఫోటో చూపిస్తా. లెక్చరర్స్ ని గౌరవించకుండా, చదువుకోకుండా, అడ్డగాడిదిల్లా చెడు తిరుగులు తిరిగితే మీరు కూడా ఇలాగే తయారవుతారా అని స్టూడెంట్స్ కి 2 రోజులకోసారి ఈ ఫోటోలు చూపిస్తుంటాం. ప్రస్తుతానికి ఈ ఫోటోలు మన కాలేజీలో ఉన్న అన్ని క్లాస్ రూముల్లో బ్లాక్ బోర్డు పక్కన ఫిక్స్ చేస్తాం. ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలకి సప్లై చేస్తాం. మరీ రెస్పాన్స్ బాగుంటే ఆల్ ఓవర్ ఇండియా అంతా పంపిస్తాం. ఈ మొక్క ముందు ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు ఫోజులు ఇవ్వగా. ఆహా, ఏం అదృష్టవంతుడు గురు, బోల్డ్ అంత పబ్లిసిటీ. ఆల్రెడీ ఒకటి LBW సెటరా, వెళ్ళి పని చూడు. ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావు కదా? నన్ను మర్చిపోలేకపోతున్నావు కదా? నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హ్యాపీగా పడుకుంటావా? మేల్కొని కూర్చుంటే బృంతో పెళ్లి గుర్తొస్తుందిరా. పడుకుంటే కల్లోనైనా దీప్తిని పెళ్లి చేసుకోవచ్చు. నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. తనకి నువ్వంటే ఇష్టం లేదు. నిజంగానా? అవును, నిన్ను పెళ్లి చేసుకున్నానని ఖచ్చితంగా చెప్పేసింది. ఫోన్లే, అదృష్టవంతురాలు. అవును, నేనంటే నిజంగా ఇష్టం లేదా లేక ఇంకెవరైనా ఇష్టపడుతుందా? అదే. ఏది? తను పెళ్ళంటూ చేసుకుంటే నాలాంటి వాడిని చేసుకుంటుందట. కంగ్రాట్స్ రా. దేనికి? బృంద నిన్ను ప్రేమిస్తున్నందుకు. హలో అపారావు, నాలాంటి వాడిని అందుకని నన్ను అనలేదు. మరి అదే, నీలాంటి వాడిని అందంటే నిన్నే చేసుకుంటా అని అర్థం. డైరెక్ట్ చెప్పలేక ఇండైరెక్ట్ చెప్పింది. అరే సూర్య, నాకు తెలిసి బృంద చాలా మంచి అమ్మాయి. నువ్వు ఇంకేం ఆలోచించుకో, హ్యాపీగా బృందను పెళ్లి చేసుకో. ఇదిగో, నువ్వు మరీ ఓవర్గా చెప్పు. లేదురా, నువ్వు బాగుండాలి, నీ లైఫ్ బాగుండాలి, నువ్వు బృందను ప్రేమించాలి, తన్నే పెళ్లి చేసుకోవాలి. నా మీద ఒట్టు. డింగిటకా 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 డింగిటకా. కన్నుల్లో నీ రూపమే, నా గుండెల్లో నీ ధ్యానమే, నిన్ను చూడాలనే ఆత్రమే, నువ్వెదురైతేనే మౌనమే. ఓ సఖీ వాసఖీ, ప్రియ సఖీ ప్రియ సఖీ. ఓ ప్రేమ ఓ ప్రేమ, మీరాకే ఓ జలపాతమా. ఓ ప్రేమ ఓ ప్రేమ, నువ్వొచ్చాక ఇంతందమా. పంత విరిసింది, మనసంత మురిసింది నీ ప్రేమలో. సెలయేటి వాగల్లే పరవళ్ళు తొక్కింది, ఎదగంగా పొంగింది ఈ హాయిలో.
ప్రతిరోజు చూసే నన్నే సరికొత్తగా చూపి నిన్నటి దాకా తెలియని వింటే రేపావుగా నా ఊహల్లో ఉయ్యాలుగి మదిలోని గురించి నా కుదురంతా దోచావుగా నీ నవ్వు చూడగా అలసటుండదే పేరు తలవగా నిలకడుండదే ప్రేమంటే తెలిసింది నీ రాకతో నేనంటే నేనుగా లేను నువ్వు లేని క్షణమునే లేను ఆ స్వర్గమంతటా వాలింది నా ముంగిట ఓ సఖీ వా సఖీ ప్రియ సఖీ ప్రియ సఖీ ఓ ప్రేమ నీ రాకే ఓ జలపాతమా ఓ ప్రేమ నువ్వొచ్చాక ఇంతందమా ఓ సఖీ వా సఖీ ప్రియ సఖీ ప్రియ సఖీ ఓ సఖీ వా సఖీ ప్రియ సఖీ ప్రియ సఖీ ఆగండి ఏయ్, 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 చెప్. స్కూల్లో అల్లరి చేసినట్టు ఇక్కడ అల్లరి చేస్తేనే ఊరుకోను పీకుతా చెప్పుతో నిన్ను పీకుతా ఎందుకంటే వీళ్ళు నా పిల్లలు నువ్వెవడివిరా పీకడానికి పీకినా గీకినా నేను పీకాలి అయ్య బాబోయ్ ఎంతమంది పిల్లలు ఎలా కన్నారండి బాబు నేను కనలేదు వాళ్ళ మదర్స్ అంటే గురువుగారికి 30 మంది పిల్లలున్నారేమో వీళ్ళంతా నా స్కూల్ పిల్లలు కూల్ పిల్లలా ఏ గేమ్స్ ఆడతారో చెప్పి ఆ కౌంటర్ లో టికెట్లు తీసుకోండి ఏం సాధించడానికి తీసుకురాలేదు నేను వీళ్ళని టిఫిన్ చేయడానికా కాదు ఉత్తెత్తి నారాయణ అంటే నువ్వే కదూ ఎస్ నేనే డియర్ స్టూడెంట్స్ బస్సులో నేను మీకు చెప్పానే వారే వీరు హాయ్ సార్ ఎవరైనా పిల్లలకి చిరంజీవిని చూపిస్తారు ఎందుకంటే ఆయన మెగాస్టార్ కాబట్టి చంద్రబాబుని చూపిస్తారు ఎందుకంటే ఆయన స్వర్ణాంధ్ర స్టార్ కాబట్టి మీరు నన్ను చూపిస్తున్నారంటే రీజన్ ఉంది వాట్ ఇస్ దట్ ఈ లిటిల్ స్టార్లు ఫ్యూచర్ లో సూపర్ స్టార్స్ కావాలంటే తప్పకుండా నిన్ను చూడాలి పర్పస్ పిల్లలు ఈ బొగ్గాన్ని చూశారు కదా పాఠాలు చదవకుండా హోంవర్కులు చేయకుండా క్లాసులు ఎగ్గొడితే వీళ్ళాగే ఎందుకు పనికి రాకుండా ఎంగిలి కప్పులు ఎత్తుకుంటూ ఎరా ఏలూరు నుంచి ఏకేసుకొచ్చింది ఎందుకట్రా వాడు రాలేదు, నేనే రప్పించా. వాడు నా బావమరిది ఏలూరు హై స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. నిన్న ఫోన్ చేస్తే బావా ఏం బావమరిది పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ ఎక్స్కర్షన్ వస్తున్నాను వాళ్ళకి చార్మినార్ గోల్కొండ జూ పార్కు చూపెట్టాలి. వాటిని చూపిస్తే వస్తుంది. ఏ? ఉత్తుత్తి నారాయణ అని ఒక వెధ ఉన్నాడు. వాడిని చూపిస్తే పిల్లలకు బుద్ధి వస్తుంది. అందుకే పిల్లల్ని తీసుకొచ్చాను. ఇంకెవరైనా బామర్దులు తోళ్ళు ఉన్నారా? మా బావకు లేరు, నాకు ఒక 6 ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకురమ్మని చెప్తాను. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? నువ్వు చేసిన పబ్లిసిటీకి ఇప్పటికే 4-5 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోయాయి. ఏంటి నీకు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయా? అయితే పబ్లిసిటీ పెంచాల్సిందే. నీకు ఈ జన్మకి పిల్లనెవరూ ఇవ్వకూడదు. దాంతో నీకు మెంటల్ వచ్చి పిచ్చెక్కి రోడ్లమ్మడి తిరగాలి. అది చూసి పిల్లలంతా భయపడిపోయి బ్రహ్మాండంగా చదువుకోవాలి. అదే నా ఆశయం, కర్తవ్యం, జయం. పదండి పదండి. బాయ్ బాయ్ బ్యాడ్ అంకులా. ముఖ్యమైన విషయమా? ఏమిటది? చెప్పరా? అది అది మీ షర్ట్ చాలా బాగుంది డాడీ. తెలుసు. మీ ప్యాంట్ కూడా బాగుంది. లోపల కడ్రాయర్ ఇంకా బాగుంటుంది. విషయం ఏంటో చెప్పరా? భయం ఎందుకురా, చెప్పు. డాడీ, ఆ, మీ పళ్ళు ఇంతవరకు ఓడలేదు. కారణం క్లోజ్ అప్ కోల్గేట్ అని. బాటా పూర్తి తన్నానంటే నీ పళ్ళు మొత్తం రాలిపోతాయి. డాడీ, నేను చెప్తాను. వాడికి బృందతో పెళ్లి ఇష్టం లేదు. ఏ తను
దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. ఈ విషయం మా అన్నయ్యకి తెలుసా? నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమిటి డాడీ? మీరు పెళ్లి చేసేది వాళ్ళు సుఖంగా ఉండాలని. ప్రేమించిన వాళ్ళతో పెళ్లి జరిపిస్తేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు, మీరు ఆనందపడతారు. అన్నీ మాట్లాడేసుకుని ముహూర్తాల వరకు వచ్చిన పెళ్లి ఆపడం అంటే పీటల వరకు వచ్చిన పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి ఆంటీ. మాటిచ్చుకునే దానికంటే మనసిచ్చుకోవడం ముఖ్యం. ఆ అబ్బాయి చెప్పింది 100% కరెక్ట్. మీరేమంటారు బావగారు? సరే, వాళ్ళు ప్రేమించిన వాళ్ళు నిజంగా యోగ్యులే అయితే వాళ్ళకిచ్చే చేద్దాం. నువ్వు ప్రేమించిన అతను ఎవరమ్మా? ఇంకెందుకు చెప్పు. అది అది నేను ప్రేమిస్తున్నట్టు అతనికి ఇంకా చెప్పలేదు. చెప్పి ఓకే అన్నాక మీకు చెప్తా. అరే గణేష్, నీకోసం లత వచ్చింది. తొందరగా మాట్లాడి పంపించేసి. సూర్య వచ్చి చూశారంటే నీ ప్రేమ సంగతి పక్కన పెట్టు, ఉన్న ఉద్యోగం ఊడిపోద్ది. అలాగే. మళ్ళీ ఏంటి? రేపే నా పెళ్లి. చెప్పావుగా. అయినా నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడలేదుగా. ఏం మాట్లాడమంటావు? ఉద్యోగానికి కుంటి అడిగి పనికి రావన్నారు. మీ నాన్న వచ్చి పిల్లనిమ్మంటే ఎలా ఇస్తారు? చూడు, నా భర్త పెద్ద ఆఫీసర్ కానక్కర్లేదు, ఈ బేరర్ ఉద్యోగం చాలు. ఈ ఉద్యోగం నేను బతకడానికే గానీ నిన్ను పోషించడానికి ఉపయోగపడదు. నీతో పాటు నేను ఏదైనా పని చేస్తాను. లత, దయచేసి నా మాట విను. ఈ కుంటాన్ని ప్రేమించడమే నువ్వు చేసిన తప్పు. ఆ తప్పుని కంటిన్యూ చేయకుండా మీ నాన్న చూసిన ఆ అబ్బాయినే పెళ్లి చేసుకో, సుఖపడతావు. ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని నేను ఎలా సుఖపెడతాను? నువ్వు కాదంటే నేను చావనైనా చేస్తాను కానీ మరొకటి చేసుకోను. అయ్యో లత, నీకెలా? అయిపోయింది. ఏదైతే జరగకూడదో అదే జరిగింది. ఇది చాప్టర్ క్లోజ్. ఏమిటి? ఆ విటి వాడికి నా కూతుర్ని ఇవ్వాలా? మతుండే మాట్లాడుతున్నావా? అంగవైకల్యం మనసుకుంటే ప్రమాదం, మనిషికి కాదండి. మంచి కుర్రాడు, ఎంకామ్ చదివాడు. ఇవాళ కాకపోయినా రేపైనా తప్పకుండా అతని చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుంది. అన్నిటికీ మించి అతను మీ అమ్మాయికి బాగా నచ్చాడు. అందుకని పీటల వరకు వచ్చిన పెళ్లి నాపి వాడి కట్టబెట్టి 10 మందిలో నా పరువు పోగొట్టుకుంటావా? ఒక పూట వచ్చిపోయి 10 మంది కోసం ఎందుకంటే ఆలోచిస్తారు. మీ అమ్మాయి జీవితం గురించి ఆలోచించండి. కాదని బలంతో పెళ్లి చేస్తానంటే మీ అమ్మాయి చచ్చిపోతుంది. అప్పుడు మీ పరువు పోదా? అలాగే బాబు, నా కూతురు సుఖం కోసం నువ్వు చెప్పినట్టే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీలా పిల్లల ప్రేమను అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉంటే లేచిపోవటాలు చనిపోవటాలు ఉండవు. ఏమండి, ఈ పెళ్లి కొడుకుతో కమిట్ అయిపోయారు, మరి రెడీ అయిపోయి వచ్చిన ఆ పెళ్లి కొడుకుని ఏం చేస్తారు? అవును, రైటే. పాపం ఆ కుర్రోడికి ఏం చెప్పాలి? మీరేం టెన్షన్ పడకండి. ఆ విషయంలో మా సూర్య కత్తి. అవసరమైతే మా గణేష్ గారు నేను కాళ్ళమే పడిపోతాం. పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాను రా. ఏ నువ్వు పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా? హానీమూన్ కన్నా ముందరే ఆ సూర్యగాడి బౌలింగ్ ఐలాండ్కి వెళ్ళి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూపించి క్లీన్ బౌల్ చేయాలనుకుంటున్నాను. ఆటిని కోరిస్తే అయిపోద్ది. అరే భలే టైంకి వచ్చారే. ఒక గంటలో నా పెళ్లి అవగానే నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. పెళ్లి కొడుకువి నువ్వా? ఆ, వెరీ సాడ్. ఏ నా పెళ్లి అయిపోతుందని నీకు బాధగా ఉందా? కాదు, ఈ పెళ్లి ఆగిపోతుందని బెంగగా ఉంది. హలో, నా పెళ్ళాపడం నీ వల్ల కాదు కదా, ఆ పురోహితుడి వల్ల కూడా కాదు. ఎందుకంటే మాది ప్రేమ పెళ్లి కాదు, పెద్దలకు కుదిర్చిన పెళ్లి. చెప్పండి మావయ్య. అచ్చే, ఈయన నీకు మావయ్య కాదు, ఆడికి మావయ్య. ఈ పుత్తూరు కట్టోడెవడు? ఈ మావయ్య గారి అమ్మాయికి కాబోయే మొగుడు. ఆ, ఏంటి మావయ్య ఈడనేది? అవును బాబు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ఇప్పుడే ఈ అబ్బాయి వచ్చి చెప్పాడు. నేను మనసు మార్చుకున్నాను. నువ్వు పెద్ద మనసు చేసుకొని ఈ పెళ్లికి ఒప్పుకో. నువ్వు నో అన్నా కూడా అతనికే ఇచ్చి చేస్తాను. ఏంట్రా, ఏమైంది? వల్ల కాడైంది. బాబు, నా పాలిట రాహుకాలమా? నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఆ రోజు ఆ మండపంలో ప్రేమ పెళ్లి కంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళే మంచిదని ఆ అమ్మాయిని నాకు కాకుండా చేసావు. ఈ రోజు ఈ మండపంలో పెద్దలు కుదిర్చిన పెళ్లి కంటే ప్రేమ పెళ్ళే మంచిదని ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఈ పుత్తూరు కట్టులోడి చేతుల్లో పెడతావా? ఏమిటిది? చిన్న తేడా. ఏమిటది? ఆ రోజు నీ ప్రేమలో నిజాయితీ లేదు, ఈ రోజు వీడి ప్రేమలో నిజాయితీ ఉంది. అంతే. ఉందే లేదు అంతే. నా పెళ్ళంట, ఓ నా పెళ్ళంట, వేడికేమో కడుపుమంట,
ఆహనా పెళ్ళంట ఓ నా పెళ్ళంట ఆహనా బాబు పెళ్ళంట. మీరేం కంగారు పడకండి. ఇలాంటి షాక్లు అతను మామూలే. అరగంటలో తేరుకుంటాడు. మీరు పదండి. పదండి. థ్యాంక్స్ రా, దేనికి? ప్రేమని ప్రేమిస్తున్నందుకు. రేయ్, ఈ రెంట్లో ఏది బాగుందిరా? దేనికి? షాప్ వాడికి ఇద్దామని. రేపు వ్యాలంటైన్స్ డేరా, దీప్తికి ఇద్దామని. ఎవరో రాసిన అట్టముక్కని నువ్వు నీ లవర్కి ఇవ్వటం ఏంట్రా? నీకు ఆ అమ్మాయి మీద నిజంగా అంత ప్రేమ ఉంటే నువ్వే రాసి అందంగా తయారు చేసి ఇవ్వు. ఆహా, సూపర్ సార్. బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు. థ్యాంక్స్. అరే రారా. అదేంటి సార్, గంట సేపటి నుంచి సెలెక్ట్ చేసి తీసుకోకుండా పెట్టేసి వెళ్ళిపోతున్నారు? గురువు గారు బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు. ఇంకెందుకు దిక్కుమాలిన కార్డ్స్? మేమే మంచి మంచి క్యాప్షన్స్ రాసుకొని మా లవర్స్కి ఇచ్చుకుంటాం. రేయ్, నువ్వు కూడా ఏదైనా గిఫ్ట్ కొనరా. దేనికి? నాకు ఇవ్వడానికి. రేపు బృందకి ఇవ్వచ్చురా. హాయ్. హాయ్. హలో అండి. హలో. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? నన్ను నవ్వుతూ పలకరించింది ఇదే ఫస్ట్ టైం. మావాడి మధ్య మన రోడ్లోకి వచ్చేసాడులే. ఓకే, క్యారీ ఆన్. ఏంటి సడన్ ఎంట్రీ ఇచ్చావు? రేపు వ్యాలంటైన్స్ డే కదా, నా లవ్ కి ఏదైనా గిఫ్ట్ కొందామని వచ్చాను. నన్ను కాకుండా ఇంకొకరు లవ్ చేస్తున్నావా? దారుణం, దగా, మోసం, కుట్ర. ఓర్ నా వేస్ట్ క్యాండిడేట్ నీకివ్వడానికే. ఓ, నేను కూడా నీకు ఇవ్వడానికే ఏదైనా కొందామని వచ్చా. రా చూద్దాం. ప్యాక్ చేయించమంటారా? వద్దులే. ఏం గిఫ్ట్ కూడా మీరే తయారు చేసుకుంటారా? నువ్వు కూడా ఏదైనా గిఫ్ట్ కొనరా. దేనికి? నాకు ఇవ్వడానికి. రేపు బృందకి ఇవ్వచ్చురా. ఇది ఎలా ఉంది? ఏడ్చినట్టుంది నీ టేస్ట్. నిజమే, నేను లవ్ చేస్తుంటే అందరూ అదే అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది, నన్ను అదే అంటున్నారు. ఈ ఎన్కౌంటర్స్ ఏం తక్కువ లేదు. ఏమండి ఏమండి, నేను ఇప్పుడు అక్కడ చూసిన బొమ్మ జస్ట్ ఇప్పుడే ఒక అమ్మాయి తన లవర్కి నచ్చిన గిఫ్ట్ అని కొని తీసుకెళ్ళింది. హలో. హాయ్ సూర్య, నీకు నచ్చింది కాబట్టి ఆ గిఫ్ట్ నాకు నచ్చింది, అందుకే నా సొంతం చేసుకున్నాను. త్వరలో నువ్వు కూడా నా సొంతం అవుతావు కదా, అప్పుడు దాన్ని నేనే నీకు ప్రెజెంట్ చేస్తా. మేము వస్తున్నాం. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? గుద్దుకుంటూ వెళ్తున్నా. సారీ సిస్టర్. సారీ ఏంట్రా? సారీ ఏంటి? చూసుకోలేదు బ్రదర్. వదిలేడు మాడదాం. దాని సిస్టర్ నా బ్రదర్ అంటావు. ఓ సారీ బావా. ఇది బానే ఉంది. ఎలా ఏంటి అంత ధైర్యంగా వాడు కాలర్ పట్టుకున్నావు? తిరగబడి కొడితే నేను అంత అర్థమని అనుకున్నా. వెనకాల బాస్ ఉన్నాడు, తేడా వచ్చిందంటే ఎరగ తీస్తాడు. అందుకే ధైర్యం చేశా. పదా.